వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్కీ కపుల్. మా ఊరి జాతర సీరీస్ డే 5 అండ్ ఫైనల్ డే. ఈ రోజు మా ఊర్లో మేము కుంభకోడ ఎత్తుకొని పోతాము. మార్నింగ్ ఒక 9 o'clock అలా కుంభకోడ అందరూ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పొంబలతో సహా కుంభకోడ ఎత్తుకొని పోతాము. నెక్స్ట్ ఆడిపోయి అన్ని నైవేద్యం పెట్టి పూజ చేసి నెక్స్ట్ వసంతాలు వచ్చింది అనేసి మేమంతా కలర్స్ ఆడుకుంటాం. వెరీ ఫనీగా ఉంటుంది. ఇక్కడ కలర్స్ మేము అత్త కొడుకు ఇలా వరుస ఉండే వాళ్ళకి మాత్రం పూసాం. అన్న చెల్లి అక్క వాళ్ళకి మేము కలర్స్ వేయము. వరుస ఉండే వాళ్ళకి మాత్రం వేసినాము. నెక్స్ట్ కలర్స్ అది వసంతాలన్నీ అయినాక మేము ఊరి దేవుడి ఎత్తుతారు. గంగమ్మ ఆ సైడ్ పోతుంది, ముకులతోరమ్మ ఈ సైడ్ వస్తుంది. ప్రీవియస్ 4 days వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసా. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేసా. ప్లీజ్ హ్యావ్ అ లుక్ అండ్ సపోర్ట్ us. Thank you. Let's get into the video. ఎవ్రీ ఇయర్ జాతరకు అయితే నేను మా అక్క ఇలా గాజులు అయితే మ్యాండేటరీగా వేసుకుంటాము. ఇలా అమ్మగారింటికి వచ్చినప్పుడు గాజులు వేసుకుంటే వాళ్ళు కూడా మంచిది, ఈవెన్ మనకు కూడా చాలా మంచిది, మనకి ఫినాన్షియలీ కొంచెం బాగుంటుంది అని నేను ఎక్కడో విన్నా. అందుకే ఇది మిస్ చేసేలేదు. 9:30 అలా పొంబులలో అయితే స్టార్ట్ అయ్యారు. ఊరు లాస్ట్ నుంచి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కుమ్ముకూడ ఎత్తుకొని వచ్చేకి పొంబులోలు వెళ్ళి వాళ్ళతో కూడా తొడుకొని వస్తారు. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసినే అందరినీ తొడుకొని రావాలి. ఇలా అందరూ ఒకేసారి కుంభకూడ ఎత్తుకొని గంగమ్మ దగ్గరికి అయితే వెళ్తారు. ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటి నుంచి అయితే కుంభకూడ ఇలా తీసుకొని వస్తారు. కుంభకూడ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక ప్లేట్లో బనానా లీఫ్ వేసి దానిపైన వైట్ రైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్లో పల్యాలు చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పల్యాలు. అండ్ కుడుంబులు అయితే మ్యాండేటరీ గంగమ్మకి కుంభకూడ ఎత్తుకొని వచ్చేటప్పుడు. ఆ కుడుంబే దీపాలా చేసి అందులో దీపం అయితే వెలిగించుకొని వస్తారు. కుమ్ముకుడు తీసుకొని వచ్చి ఇలా 3 rounds గంగమ్మ చుట్టూ 3 rounds అయితే తిరగాలి. 3 rounds కంప్లీట్ చేసినాక ఇలా వాళ్ళకైతే ఇచ్చేయాలి. వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంటి కుమ్ముకుడు దేవుడి దగ్గర సమర్పించి కర్పూరం అంటించుకొని దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టుకుంటాం. అమ్మవారికి నైవేద్యం పెట్టినాక బఫెలో ట్రెడిషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అందరికీ తెలిసిందే కదా, గంగమ్మ జాతర అంటే ఆబ్వియస్లీ బఫెలో ట్రెడిషన్ అయితే మ్యాండేట్గా ఉంటుంది. ఎందుకు గంగమ్మ జాతరలో బఫెలో ట్రెడిషన్ మ్యాండేట్ అంటే, నేను విన్న స్టోరీ వచ్చి ఒకసారి గంగమ్మ ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు బఫెలో ఇలా తరుముకొని వస్తూ ఉండిందంట. అప్పుడు గంగమ్మ దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు వచ్చి పుట్టని తన్ని అక్కడ టాయిలెట్ పోయిందంట. అప్పుడు గంగమ్మ శాపం ఇచ్చిందంట, ఊర్లో నా జాతర చేసేటప్పుడు నిన్ను బలి ఇచ్చి నువ్వు యా కాలుతో తన్నావో ఆ కాల్ని కట్ చేసి నీ నోట్లోనూ పెట్టి నీ తలపైన దీపం పెడతాను అనేసి శాపం ఇచ్చిందంట. సో అప్పటి నుంచి ఇలా గంగమ్మ జాతరలో మ్యాండేట్గా బఫెలో బలి అయితే ఇస్తారు. బఫెలో బలి జాతరలో గోట్ బలి కూడా ఉంటుంది. ఆ గోట్లో బ్లడ్ అయితే తీసుకొని వైట్ రైస్లో మిక్స్ చేసుకొని ఇలా ఊర్లో అన్ని చోట్ల అయితే చల్లుతారు. ఊరికి 4 sides అలసద్దు ఉంటుంది కదా, అక్కడంతా వెళ్ళి చల్లుతారు. మ్యాండేట్గా ప్రతి జాగాలో వెళ్తారు. అన్ని జాగాలో ఇది ఆ బ్లడ్ రైస్ని అయితే చల్లుతారు. నెక్స్ట్ ఆవులు మేకలు ఊర్లో ఉంటుంది కదా, దానిపైన అంతా చల్లుతారు. బికాస్ దానికి ఏమి హెల్త్ ఇష్యూస్ అన్నీ రాకూడదు అని మంచిగా జరగాలనేసి ఇలా ఒక బిలీఫ్ ఉంటుంది ఊర్లో. ఆబ్వియస్లీ ఈ జాతర ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా చేసేకి. బఫెలో ట్రెడిషన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక మేమైతే హోలీ ఆడతాము. వసంతాలు వచ్చింది అనేసి. యాక్చువల్లీ దేవుడు ఎత్తేటప్పుడు వసంతాలు వచ్చిందని హోలీ ఆడతారు. బట్ మనకైతే అంత పేషెన్స్ లేదు. దేవుడు అయితే యూజువల్లీ 3 o'clockకి ఎత్తేది. ఆ యమగండం రావుకాలం అదంతా పోయినాక 3 o'clock పైన ఎత్తుతారు. మనకైతే అంత పేషెన్స్ ఉండదు కదా 3 o'clock వరకు వెయిట్ చేసేది. సో మేమైతే ఆ దున్నపో ట్రెడిషన్ అయిందే ఇమీడియట్గా కలర్స్ అయితే ఆడేకి స్టార్ట్ చేస్తాము. మాకైతే చాలా కలర్ఫుల్గా అయితే చేంజ్ అయిపోయింది. ఫుల్ పింకీ లిటరలీ ఊర్లో అయితే ప్రతి ఒక్కరు హోలీ ఆడతారు. చిన్న పిల్లోళ్ళ నుంచి సీనియర్ సిటిజన్ ఏజ్డ్ 90 years ప్లస్ వాళ్ళు కూడా కంపల్సరీ మ్యాండేట్గా అయితే హోలీ ఆడతారు. నేను ఇనిషియల్గా చెప్పాను కదా, హోలీ అంటే మేము ఇలా వరుస ఉంటారు కదా, అత్త కొడుకు మామ కొడుకు వాళ్ళకి మాత్రం హోలీ యాక్చువల్లీ పోయాలా. అక్క చెల్లి వాళ్ళకంతా మేమైతే కలర్స్ పోయాము.
రాజుకైతే ఇది సెకండ్ జాతర. పెళ్ళైనాక సెకండ్ టైం. మేమైతే ఆబ్వియస్లీ మ్యాండేట్గా జాతరకి అయితే వెళ్తాము. మా తమ్ముళ్ళందరికీ రాజు అయితే ఆబ్వియస్లీ మామ అవుతారు. సో అయితే అందరూ లిటరలీ వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చి అందరూ అయితే కలర్ అయితే వేసేస్తున్నారు. ఈ డార్క్ కలర్స్లో అయితే ఎవరెవరనే తెలిసలేదు. చూడ ఆంటీ గ్యాంగ్స్ ఇదైతే బెస్ట్ చిల్లింగ్ టైం. ఊరికి వచ్చినప్పుడు ఇలా అందరూ కలిసినప్పుడు బెస్ట్ మెమోరీస్ అయితే క్రియేట్ అవుతుంది. అందరూ కూర్చొని ఒక్క జాగాలో కూర్చొని మాట్లాడేదే ఒక్కటే. అంటే ఇలా అందరూ చేరి కలర్స్ ఆడేది ఓ మై గాడ్ ఇన్ అనదర్ లెవెల్. మేమైతే లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేసాము మా కజిన్స్ అందరితో అయితే. జాతర అయితే యూజువల్లీ సమ్మర్లోనే చేస్తారు కదా. సమ్మర్ టైంలో ఇలా హోలీ ఆడుకొని ఆ చల్ల నీళ్ళు, ఆబ్వియస్లీ హోలీ అంటే ఆ వాటర్ అన్నీ పోసుకుంటాము. ఇలా చల్ల నీళ్ళు పైన పోసుకుంటా ఉంటే చాలా కూల్గా ఉంటుంది. మేమైతే ఇది మ్యాండేట్. ఆబ్వియస్లీ డ్యాన్స్ అంటే ఆడతాం. నాకంటూ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇలా ఆ బ్యాండ్ సౌండ్కి అయితే ఆడేది నాకైతే ఇంకా ఇష్టం. మేమందరూ కజిన్స్ ఇలా డ్యాన్స్ అయితే ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. లిటరలీ వీ హ్యాడ్ అ గుడ్ టైం. నా తమ్ముళ్ళు అయితే రాజ్ని అయితే వదిలేలానే లేదు. కంటిన్యూస్గా కలర్స్ అయితే పూస్తూనే ఉన్నారు. వాటర్తో ఆడుతూ ఉన్నాము. చాలా బాగుండింది. కలర్స్ అంటే మేము జస్ట్ కలర్స్తోనే ఆడము. ఆ కలర్ అయితే పోకూడదు అనేసి ఆ కలర్కి ఆయిల్ అంతా పోసుకొని సోప్ అన్నీ వేసుకొని అయితే వేరే వాళ్ళకైతే పోస్తాం. అందరూ రాజుకైతే కలర్ వేస్తున్నారు. నేనైతే ఇంకా ఏనే లేదనేసి నేను కూడా వేసినాను. నేనైతే ఇది రాజ్ థర్డ్ టైమో ఫోర్త్ టైమో కలర్స్ ఆడుతుండేది. మేము ఎవ్రీ ఇయర్ హోలీకి అయితే ఇలా బెంగళూరులో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, అక్కడైతే మ్యాండేట్గా ఆ ఈవెంట్స్కి అయితే అటెండ్ చేస్తాం. ఇంకా మా పిల్లలు అయితే వచ్చినారు. యాక్చువల్లీ మేము హోలీ మార్నింగ్ ఒక 10-11 అంతా ఆడతాం కదా. వాళ్ళైతే పనుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళు లేసి మేమంతా హోలీ ఆడితే ఇంకా వాళ్ళని లేపలేదాన్ని ఏడుస్తారనేసి ఇంకా మా అక్క అయితే వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళు కూడా కలర్స్ ఇచ్చి అయితే ఆడినారు. యాక్చువల్లీ కలర్స్ ఫన్గా ఆడతాము, బట్ ఈ టర్న్ అవుట్ బి వెరీ సీరియస్. నువ్వు నాకు పూసావు, నేను నీకు పూయలేదు అని పరిగెత్తేది, ఆడుకునేది, పడేది. వీడికైతే పాపం ఆ వాటర్లో సోపు, హోలీ, కొంచెం పేడ అన్నీ మిక్సెస్ అయితే పోసేస్తున్నారు పాపం. ఎవ్రీ టైం అయితే వీడే బలి పశువు అవుతాడు అందరి దగ్గర. అందరూ వీడినే పట్టుకుంటారు, వీడిపైనే పోసేకి ట్రై చేస్తారు. కలర్స్ ఆడేటప్పుడు అయితే ఇది మా ఇల్లు మీ ఇల్లు అని ఎవరిల్లు కూడా చూడము. ఎవరింట్లో అయితే వెళ్ళి బకెట్లో వాటర్ పట్టుకొని రావాలో పట్టుకొని వచ్చేస్తాము. ఎవరింటి లోపల పోయికి హెజిటేట్ కూడా చేయము, వెళ్తాము డైరెక్ట్గా వాటర్ అయితే పట్టుకొని వచ్చి ఆడుకుంటూ ఉంటాము. అండ్ మా ఊర్లో వాళ్ళు కూడా ఏమీ అన్నారు. పాపం ఆడేది 1 ఇయర్కి ఒకసారి కదా అనేసి వాళ్ళు కూడా ఏమీ అన్నారు. ఈవెన్ వాళ్ళు కూడా మాతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. పెట్టుకొని పర్లేదు పో అని. పాపం అక్క కలర్ తెచ్చింది పోయిద్దామనేసి. మేమైతే యాక్చువల్లీ యూజువల్లీ కలర్స్ తీసుకొని వెళ్తాము, బట్ ఈ టైం అయితే మర్చిపోయి వెళ్ళిపోయాము. కలర్స్ కూడా ఉండలేదు. సో అక్క కలర్ పోయిద్దామని వస్తే ఆ అక్క దగ్గరే పెరుకొని అక్కకే పోసేస్తున్నారు పాపం. ఇంకా అక్క కూడా ఎవరికో అయితే తగ్గేదే లేదు. అందరికీ హోలీ అయితే వేసేసే వెళ్ళినారు. ఝాన్సీ అయితే పాపం ఝాన్సీని కనిపెట్టేకే కాదు, ఝాన్సీలానే కనిపిస్తలేదు. మా సిస్టర్ అయితే ఒకరు పర్పుల్ కలర్కి ఆయిల్ అయితే మిక్స్ చేసి అందరికైతే వేసేసినారు. సో ఆ కలర్ లిటరలీ పోతానే లేదు. సోప్ ఎన్నిసార్లు, ఫేస్ వాష్ అయితే ఎన్నిసార్లు వేస్తే కూడా అది పోనే లేదు. వీడైతే మా మామ కొడుకు. మా అక్క వాళ్ళ పిల్లోళ్ళకి ఇంకా కలర్స్ లేదు కదా అనేసి మైదా అయితే ఇచ్చింది ఆడుకునేదానికి. ఆ కంప్లీట్ మైదా అయితే వాడికే పూసేసినారు. చెప్పాను కదా, లిటరలీ లాస్ట్ డే అయితే వీ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనేసి ఇలా హోలీ ఆడుకొని ఆ వెట్ వాటర్ డ్యాన్స్, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ కలర్స్ అన్నీ ఆడుకొని ఒక ఫన్ టైం. వాళ్ళు కూడా అన్నీ ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి. పిల్లోళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళకి ఎలా ఉంటుంది, బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలుస్తుంది.
ఎవరింటి వాటర్ పైపో తెలీదు, బట్ మేమైతే తీసుకొని అయితే ఆడుతూ ఉంటాం. అక్కడే లిటరలీ అందరూ స్నానం అయితే చేసేసినారు. చెప్పాను కదా, మా ఊర్లో ఆ లేడీస్ అయితే ఎవరికి తగ్గేదే లేదు. వాళ్ళు కూడా మాతో సమానంగానే కలర్స్ ఆడతారు, పరిగెత్తేది, కలర్ పూసేది, ఆడేది, డాన్స్ ఆడేది. మాకన్నా వాళ్ళే బాగా డాన్స్ ఆడతారు. సీరియస్లీ వాళ్ళ వైబ్స్కి అయితే మనం టచ్ చేసేట్లేదు. ఇట్స్ కమ్స్ టు అన్ ఎండ్. దేవుడు అయితే ఒక్కటే బాకీ ఉంది. మేమంతా కలర్ ఎలా ఉంది నా ఇంటికి చాలా చాలా ఇంట్రెస్ట్. మీరు కూడా ఎంజాయ్ చేశారు, దేవుడిని బాగా దండం పెట్టుకున్నారు అనుకుంటున్నా. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ప్రీ వసంతాల సెలబ్రేషన్స్ అన్నీ అయినాక 3 o'clock పైన దేవుడు అయితే ఎత్తేకి స్టార్ట్ చేసినారు. దేవుడు ఎత్తినాక దేవుడికైతే గుడిసి కడతారు కదా, ఆ గుడిసి కూడా నరుక్కొని దేవుడితో పాటే తీసుకువెళ్తారు. గంగంకి ఎందుకు గుడిసి మాత్రమే కడతారు, గంగంకి ఎందుకు గుడి ఉండదు అంటే, గంగం చెప్తారంట ఒక నైట్ లోపు గుడి కట్టేలా ఉంటే కట్టండి అనేసి. ఆబ్వియస్లీ ఒక నైట్ లోపల మనం టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసే కాదు కదా, సో ఆ నైట్ లోపల గుడిసి మాత్రమే మనం చేయొచ్చు అని గుడిసి అయితే కడతారంట. ఇదే నేను విన్న స్టోరీ, ఎందుకు గంగంకి గుడిసి మాత్రమే కడతారని. గంగంకి ఎత్తేటప్పుడు చేయాల్సిన పూజ, ఆ ట్రెడిషన్ అన్నీ కంప్లీట్ అయితే చేసుకొని వీళ్ళు ఒకరే గంగంని అయితే ఎత్తుకొని వెళ్తారు. గంగమ్మ అయితే తూర్పు సైడ్ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆ గుడిసి కూడా అమ్మవారితో తీసుకువెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఆ గుడిసి పైన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర వాళ్ళు పసుపు నీళ్ళు అయితే పోస్తారు. ఆ గుడిసి పైన ప్లస్ దాన్ని ఎత్తుకో ఉంటారు కదా, వాళ్ళ పైన పసుపు నీళ్ళతో పాటు సద్ది నీళ్ళు కూడా పోస్తారు. అండ్ ఎత్తుకొని వాళ్ళు ఆ సద్ది నీళ్ళు తాగుతారు. ఫస్ట్ గంగమ్మని అయితే ఎత్తుతారు, ఆ తర్వాత ముక్కులతూరమ్మ, మా గ్రామ దేవత ముక్కులతూరమ్మని అయితే ఎత్తుతారు. గంగమ్మ తూర్పు సైడ్ వెళ్తుంది, ముక్కులతూరమ్మ పరంటగా వెళ్తుంది, ఐ మీన్ వెస్ట్ సైడ్ వెళ్తుంది. వెస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర గంగమ్మకి అయితే వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి కర్పూరం అయితే అంటించుకొని పూజ అయితే మ్యాండేట్గా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అయితే చేస్తారు. ఫైనలీ దేవుని అయితే ఎత్తున్నారు. మన గంగమ్మ ఆ సైడ్ వెళ్తుంది, మన ముక్కులతూరమ్మ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. జాతర చేసేటప్పుడే ఆ 1 to 4 days మాత్రమే పూజలు కాదు, దేవుడు లాస్ట్ డే ఎత్తుతారు కదా, అప్పుడు కూడా చాలా ట్రెడిషన్స్ అయితే ఉంటుంది. దేవుడు ఇలానే ఎత్తాలి, అలానే ఎత్తాలి, ఈ పూజ చేసే ఎత్తాలి అని చాలా ట్రెడిషన్స్ అయితే ఉంటుంది కదా, అన్నీ ఫాలో చేసే ఎత్తుతారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఏమంటే, గంగమ్ని ఎత్తేటప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే తిడతారంట. అలా మ్యాండేట్గా తీసుకొని వెళ్ళాలంట. ఎందుకంటే అలా తిట్టకుండా తీసుకొని వెళ్తే వెరీ నెక్స్ట్ డే వచ్చి జాతర టైంలో ఎక్కడ గంగమ్మని అయితే కూర్చోపెడతారో అక్కడ వచ్చి కూర్చొనేస్తారంట. ఇలా వేరే ఊర్లలో కూడా జరిగిందంట. నేను వన్ ఆఫ్ మై రిలేటివ్ చెప్తుంటే నాకు ఇలా కూడా జరుగుతుంది అనేసి నాకు తెలిసింది. గంగమ్మని మట్టి అండ్ పసుపుతో చేస్తారు కదా, అందుకే గంగమ్మని తీసుకొని వెళ్ళి బాయిలో అయితే వేసేస్తారు. అండ్ అనదర్ సైడ్ ముక్కులతూరమ్మ ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు కదా, సో అది వెళ్ళి మా ఊర్లో గుడిలో అయితే పెట్టేస్తారు. ముక్కులతూరంని తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారు వచ్చినప్పుడు పూజించుకుంటారు. అండ్ ఇలా అమ్మవారి కింద దూరి వెళ్తే చాలా మంచిదంట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలా అమ్మవారి కింద దూరుతారు. So finally, Mauri Jatra series comes to an end. Hope you guys liked all the series and thanks for watching and supporting us. And don't forget to like, share and subscribe to our channel Techie Couple. Thank you so much for all your support and love. Thank you. Bye.